ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి, బొంగులు కాలిపోయాయి, ఇంకా తీసుకుందాం. అయిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఈరోజు బొంగు చికెన్ చేస్తున్నా. ఇదే ఫస్ట్ టైం మేము చేయడం బొంగు చికెన్. ఎప్పుడో మేము అరకు వెళ్ళినప్పుడు తిన్నాం బొంగు. ఈరోజు మేము చేయాలనుకుంటున్నా బొంగు చికెన్. ఈరోజు చేస్తున్నా. దీనికోసం మేము చాలా కష్టపడ్డాం. ఇదిగో బొంగులు చాలా దూరం వెళ్ళి కట్ చేసుకొని వచ్చి ఇవి ఇక్కడ తేవడానికి మాకు చాలా టైం పట్టింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా వీడియో. మీరు మా వీడియోస్ని లాస్ట్ వరకు చూడండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా వస్తాయి. ఈరోజు బొంగు చికెన్ ఎలా చేస్తామో చూద్దాం పదండి. రెడీ. బొంగుల కోసం చాలా దూరం వచ్చాం. ఇప్పుడు వెళ్తున్నాం. చెట్టు కనిపించింది, ఇదిగో ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ సైజ్ కూడా నచ్చిన సైజు చూడు. ఇదిగో ఇటు పక్క ఉంది. ఇది బాగుంది. ఇది పైన మనకు సరిపడినవి ఉన్నాయి. ఎక్కడికి వస్తుంది? సరిపోద్దా? ఇంకెంత ఇది సరిపోద్ది. అక్కడికి యాక్సెస్ బ్లేడ్తో అవ్వలేదు. ఇప్పుడు కత్తితో కొడతాను. యాక్సెస్ బ్లేడ్తో అవ్వదు ఇదే కదా. అయింది పని. సరిపడే బొంగులకు వచ్చింది. లాస్ట్కి వచ్చినప్పుడు జాగ్రత్త కొట్టాలి. ఎప్పుడన్నా కొడితే ఏం చెప్పి ఇది ఒకసారి జంప్ అవుతుంది. ఫైనల్గా బొంగు తీసాము. తీసుకున్న కర్రని బొంగులుగా కట్ చేసుకుంటాం మనకు కావాల్సిన సైజులో. దానికోసం యాక్సిస్ బ్లేడ్ కూడా తెచ్చుకున్నాం. తీసే ఉండేటటువంటి వైట్ ఇదొకటి ఉంటుంది. దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే ఇలా వస్తుంది. బొంగుల్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే వేయాలి, లేకపోతే చికెన్ ఇంకో రకం ఫ్లేవర్ అవుతుంది. బొంగుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం పౌడర్ లేకుండా. ఇప్పుడు దీన్ని వాటర్తో క్లీన్ చేసుకుందాం. ఇలా బొంగుల లోపలికి వాటర్ వేసి శుభ్రంగా ఇలా నీటిని రెండు వైపులు ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని నేను చూపించినట్టు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో చికెన్ వేసుకోవాలి. బొంగు చికెన్ కావాల్సిన చికెన్ వేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. రా కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ధనియా పౌడర్, ఇప్పుడు ఈ ముక్కల్ని బాగా మ్యారినేట్ చేసుకుందాం.
శుభ్రంగా క్లీన్ చేసుకున్న బొంగుల్లో చికెన్ని నింపుకుందాం. తర్వాత వీటిని అరిటాకులతో సీల్ చేసుకుందాం. బొంగుల్ని పెట్టుకుందాం. ఇలా బొంగుల్ని 4 వైపులా టర్న్ చేసుకోవాలి. అప్పుడు ఒకే విధంగా ఉడుకుతుంది లోపల చికెన్. ఇక్కడ ఇటుకి చెప్పు, ఇటుకి పెట్టి వాటర్ ఈ 4 మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బొంగుల్లో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే లోపల ఉన్న చికెన్ అనేది కుక్ అవుతుంది. ఇది డ్రై అయినంత వరకు కూడా మనం ఇలాగా ఈ వాటర్ రానంత వరకు, ఈ వాటర్ అంతా పూర్తిగా డ్రై అయినంత వరకు మనం ఈ మంటలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఈ వాటర్ అనేది డ్రై అయిపోతుందో అప్పుడు లోపల ఉన్న చికెన్ ఉడికిపోయినట్టే. ఇదేమో మనకి ఈ వాటర్ ఎప్పుడు వరకు అయితే వస్తుందో అప్పుడు వరకు ఈ లోపల ఉన్న చికెన్ ఉడకనట్టు. ఇందులో వాటర్ ఉన్నంత వరకు చికెన్ ఉడకదు కూడా. ఈ వాటర్తోనే లోపల ఉన్న చికెన్ ఉడుకుతుంది. మనం అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి, బొంగులు కాలిపోయాయి. ఇంకా తీసుకుందాం. అయిపోయాయి, అన్నీ కాలిపోయాయి. తీసుకుంటాం. బొంగు చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. నిమ్మకాయ వేసుకుందాం ముందు. కచ్చే సార్ చెప్తున్నా, చేసి చెప్తా ఎలా ఉందో. చాలా బాగా కుక్ అయింది. ఆహా, ఆ బొంగు ఫ్లేవర్ అలా దీనిలో తెలుస్తుంది. చాలా బాగా కుక్ అయింది, చాలా బాగా వచ్చింది. బొంగు చికెన్ అంటే ఇంకా మేము చాలా దగ్గర తిన్నాం, అరకు వెళ్ళినప్పుడు కూడా తిన్నాం, కానీ ఇంత టేస్ట్ అయితే అక్కడ కూడా లేదు. ఇదైతే న్యాచురల్గా ఉంది. వాళ్ళు ఏం కలుపుతారు అయితే మాకు తెలీదు. చాలా బాగా వచ్చింది చికెన్. ఆహా, సూపర్, బాగుంది. నీకు మైక్ ఉంది, ఏది ఆన్ అయిందా లేదు చూసుకో. ఆన్ ఉండదు, వందో అయిపోద్ది అలాగే. బా, చాలా బాగా వచ్చింది. ఎలా ఉంది? చాలా బాగుంది. నేను దగ్గర తినగా టేస్ట్ ఎప్పుడు చూడలే. చాలా చాలా బాగుంది. బాగా కుక్ అయింది. మనకి భయం వేసింది ఇది కుక్ అవ్వదా ఏంటనేది, కానీ చాలా బాగుంది కదా. బా, అద్భుతంగా వచ్చింది.
ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.